ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. గురుగారు, ధనుసు రాశి వారికి ఏ గ్రహాల వల్ల లాభం కలుగుతుంది, అలాగే నష్టం కలుగుతుంది అంటారు? దీనికి పరిహారం ఏంటి గురుగారు? గురుగారు, ధనుసు రాశి వారికి ఎక్కువగా శత్రు రాశులు ఎందుకు ఉంటాయి అంటే మిగతా వాటికి లేకుండా దీనికి మాత్రమే ఎందుకు అంటారు అలా? నమస్కారం. అఖండ ఐశ్వర్యవతి భవ. ధనుసు రాశి వారికి శత్రుగ్రహ రాశులని కాదమ్మా, శత్రు రాశులని కాదు. అంటే కొన్ని ఇవి నిజంగా చెప్పాలంటే భాగస్వామ్య స్థితిని తెలుసుకోవడానికే, అంటే ఇద్దరి మధ్యలో ఏకాభిప్రాయం ఉండదని అర్థం. శత్రువులని చెప్పడానికి లేదు, కానీ మన భావనలో మన యొక్క భాషలో శత్రువులని చెప్పుకోవచ్చు. అంటే ఎటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంటే అన్యోన్యంగా ఉంటుంది, ఎటువంటి వ్యక్తిని మనం వ్యాపారంగా తన భాగస్వామ్యం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటివి తెలుసుకోవడానికే జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని విషయాలు చెప్పబడింది. అంటే కొన్ని రాశుల వారికి కొన్ని గ్రహాల ఆధిపత్యం వల్ల కొన్ని రాశుల వారిని చేసుకోకూడదు, కొన్ని రాశుల వారితో శత్రుత్వ భావన ఏర్పడుతుందని చెప్పే ఉద్దేశం ఎక్కువగా ఉంటుంది. అలా ధనుస్సు రాశి వారికి మిత్ర రాశులు రవిగ్రహము, కుజగ్రహము, చంద్రగ్రహం. ఈ మూడు అత్యంత మైత్రి. ఈ యొక్క ధనుసు రాశికి రవి, కుజ, చంద్రులు అత్యంత మైత్రి. వారితో కలిసి ఉన్నప్పుడు ధనుసులో కనుక చంద్రుడు వచ్చినా, ధనుసులో కుజుడు వచ్చినా, ధనుసులో రవి వచ్చినా అత్యంత శుభయోగాన్ని కలిగిస్తారు. ధైర్యం ఉంటుంది, స్థైర్యం ఉంటుంది, ఏదైనా సాధించగలిగేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ధనుసు రాశికి మూడు గ్రహాలు అత్యంత శుభాన్ని కలిగిస్తాయి. ఈ ధనుసు రాశి వారికి మిథునము, కన్యా రాశ్యాధిపతి బుధుడు శత్రువు అవుతాడు. అంటే పరమమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ. ఆ ఇద్దరి మధ్యలో సయోధ్య కుదరదు. ఈయన మంత్రి గారు, ఆయన వ్యాపారవేత్త. ఈయన మంత్రి గారు అయ్యి వ్యాపారం ఇలా కాదు అలా చేయడానికి, అంటే బుధుడిని వ్యాపారవేత్త అంటారు. అటువంటి బుధుడితో ఈ మంత్రి గారికి సరిపడదు. ఇద్దరికి విరుద్ధమైన భావాలు ఉంటాయి. కాబట్టి ఆ బుధగ్రహము, గురుగ్రహం యొక్క విరుద్ధ భావాల వల్ల బుధుడిని శత్రువుగా మనము అనుకోవడమే. అంటే ఆయన చెప్పాడు, ఆయన వినడు, ఆయన ఎప్పుడు వంకర దగ్గర వెళ్ళిపోతున్నాడు బుధగ్రహం. కాబట్టి గురువు గారికి బుధుడు అంటే అంతగా సరిపడదు, ఆయన ఇష్టపడడు. కాబట్టి మిథున, కన్యా రాశి వారంటే ఈ రాశి వారికి, అంటే ఈ యొక్క ధనుసు రాశి వారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. ఆ దశాంతర దశ వచ్చినప్పుడు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశాలు, కష్టకాలంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు కూడా, గురుడికి శుక్రుడు కూడా సరిపడదు. అంటే ఎందుకు? రాక్షస గురువు శుక్రుడు, దైవ గురువు గురుడు. కాబట్టి ఈ రెండింటి విరుద్ధ భావాలు. ఈయన ఇది కరెక్ట్ అంటే ఆయన అది కరెక్ట్ అంటాడు. ఏదో మన పంచాంగంలో వర్జము ఇప్పుడంటే ఒక ఆయన వర్జం ఇది కాదని, దీపావళి ఇప్పుడంటప్పుడు కాదని, మన కృష్ణాష్టమి కూడా అది కాదు ఇది కాదు అని చెప్పేసి ఎట్లా తేలవచ్చు కదా. ఆ సిద్ధాంతవాదాలు ఎలా ఉన్నాయో అలాగే ఈ శుక్రుడు అంటే ఒకళ్ళకి గురువు అవుతాడు. ఈ గురుడు అనేసరికి దైవ గురువు కాబట్టి ఇద్దరి మధ్యలో సయోధ్య అనేది కుదరదు. నేనే గొప్ప అంటే నేనే గొప్ప అనుకునే భావన ఉంటాయి. కాబట్టి గురువు గారికి శుక్రాచార్యుడు అంటే, శుక్రగ్రహం అంటే అతనికి శత్రుభావన ఏర్పడుతుంది. కాబట్టి ధనుసు రాశి వారికి వృషభము, తులారాశిలో అంతగా సరిపడదు. నష్టాన్ని, అంటే కొద్దిగా కష్టకాలంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. గురుమహాదశలో శుక్రాంతరదశ వచ్చిన, శుక్ర విదశలు వచ్చిన కొంత స్త్రీమూలకమైనటువంటి ధన నష్టం కానీ, స్త్రీమూలకమైనటువంటి అవమానాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తే చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటారు గురుడికి శని శత్రువు అని. లేదండి, గురుడికి శని సముడు, అత్యంతమైనది. అందుకే అంటా నేను, ఏలినాడు శనిలో సమస్థానగతమైనటువంటి శని మీనంలో ఉన్నాడు. కాబట్టి ఏలినాడు శని ప్రభావం మీనరాశి వారికి ఉండదని చెప్పింది. అందుకే మీనరాశి వారికి కాదు, మేషరాశి వారికి ఉండదు, కుంభరాశి వారికి కూడా ఎఫెక్ట్ ఉండదు. ఎందుకు? సమస్థాయిలో ఉన్నటువంటి స్థానంలో ఉన్నాడు శనీశ్వరుడు. కాబట్టి మీకు ఎక్కడ కూడా శని ప్రభావం కూడా ఉండదు. అది మీనరాశి గురించి చెప్పుకుందాం మనం. ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క ధనుసు రాశి వారికి శని సమగతుడవుతాడు. కాబట్టి శని యొక్క దశాంతర దశలో కూడా శుభయోగాన్ని, ధనయోగాన్ని, వాక్చాతుర్యాన్ని, వివాహ యోగాన్ని కూడా కలిగిస్తాడు. కాబట్టి తప్పకుండా మీకు ఎవరికైనా ఈ శని మహాదశ జరుగుతున్నా, లేదా ధనుసు రాశి వారికి వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి తప్పనిసరిగా ఈ సంవత్సరంలో వివాహం జరిగి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. అంటే ఈ గ్రహాలు వీరికి శుభయోగాన్ని కలిగించేలా చెప్పవచ్చు. మేష, వృషభ రాశుల వారితో మరి ధనుసు రాశి ఎలా ఉంటుంది ఇందాక అనుకున్నాం కదా. ఇక్కడ ధనుసు రాశికి వృశ్చికం వ్యయస్థానమైన శుభయోగాన్ని కలిగిస్తుంది. ఎందుకు? పంచమాధిపతి అంటే ఈ ధనుసు రాశికి పంచమాధిపతి మరి వ్యయాధిపతి కుజుడు యోగత్వాన్ని కలిగిస్తాడు. గురుడి యొక్క కనుసన్నులలో కుజుడు పనిచేస్తాడు. కాబట్టి తప్పకుండా వీరికి కుజుడు అత్యంత శుభకారకుడు అవుతున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవచ్చు మనం. అలా విధంగా ఉంటుంది. మకర కుంభాలు కూడా ఈ ధనుసు రాశికి అత్యంత మైత్రిని, అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ గ్రహాలలో ఉంటుంది. రాహుకేతువులు ఎలా ఉంటారు స్వామి ఈ యొక్క ధనుసు రాశి వారికి? రాహుకేతులు ఏ స్థానంలో ఉంటే
ఆ స్థాన ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే బలమైనటువంటి గ్రహ దృష్టి ఉంటే ఆ గ్రహం యొక్క ప్రభావాన్ని, సపోజ్ మనకి గురుగ్రహ దృష్టి కనుక రాహు మీద ఉందనుకోండి, కాబట్టి ఆ యొక్క రాహు అనేవాడు గురు ప్రభావాన్ని, శని స్థానంలో ఉన్నటువంటి సమయంలో శని ప్రభావానికి కలిసి 2 గ్రహాల శుభయోగాన్ని కలిగిస్తాడు. కనుక ఏ రాశిలో ఉంటే ఆ రాశి అధిపతితో కలిసిపోతాడు రాహు. కనుక రాహుకేతువులు అలాగే చూసుకోవాలి మనం. రాహుకేతువులలో కేతువే గురుడికి అత్యంత శుభకారకుడు. రాహు అనేవాడు కాముకుడి భావన, కేతు అనేవాడు మోక్షానికి కారకుడు. కాబట్టి గురుడు మోక్షాన్ని, మంత్రాన్ని, సిద్ధిని, దైవానుకూలతని కలిగడానికి పనికొస్తుంది. కాబట్టి కేతువుతోనే గురుడు గారికి అనుకూలత ఉంటుంది. కాబట్టి ధనుసు రాశికి కేతు గ్రహం యొక్క అత్యంత అనుకూలంగా ఉంటుంది. కనుక ఈ విధంగా మనం జాతక పరిశీలన చేయాలి. పరిశీలన చేస్తేనే ఇవి బయటపడతాయి. కానీ మీకు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆయా యొక్క దశాంతర దశలు, ఆయా గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఎటువంటి వ్యాపారాలు చేస్తే మంచిది, చేస్తే లాభాలు ఏమన్నా కలుగుతుందంటారు? అంటే ధనుసు రాశి వారు ఏ వ్యాపారం చేస్తే మంచిది? వీరికి ఈ దశమాధిపతి బుధుడు ఉన్నాడు కదా, మరి బుధుడు శత్రువు అని చెప్పారు కదండి. అంటే వీరికి దశమాధిపతి యొక్క అంటే మార్కెట్ పరంగా సూపర్ మార్కెట్ కానీ, కిరాణా సంబంధమైనది కానీ, అలాగే లాభాల నుండి వస్త్ర వ్యాపారం కానివ్వండి, అలాగే శని అయినటువంటి గ్రహాల యొక్క మద్యపానము, అలాగే ఈ ప్లాస్టిక్ సంబంధించిన వ్యాపారము, అలాగే పెట్రోల్ వ్యాపారము, నూనె వ్యాపారము, దినుసుల వ్యాపారము ఇక్కడ వస్తుంది. కన్సల్టెన్సీ ప్రకారం, ఎందుకంటే గురుడు ధనుస్సు ఆధిపత్యంలో ఉన్నటువంటి గురుడు కన్సల్టెన్సీకి చాలా మంచి ప్రయోజనం కలిగిస్తాడు. అంటే ఎక్కడ ఎవరిని నియమించాలి, ఎలా ఉండాలనేటువంటి మంత్రి సమాలోచన ఉంటాయి. కాబట్టి మీకు కన్సల్టెన్సీ వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాన్ని పొందుకునే ప్రయత్నం చేయవచ్చును. అలాగే ఈ విమానయాన సంబంధమైనటువంటి పరికరాలు, అంటే విమానయాన సంబంధ పరికరాలు తయారు చేయడం కూడా ఈ రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది. అనుకూలవంతమైన వ్యాపార లాభాలు పొందుకోవచ్చును. ఇలా ప్రింటింగ్ వ్యాపారం కూడా వీరికి అనుకూలంగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురుడి యొక్క ప్రభావం చేత న్యాయవాద వృత్తిలో ఉండవచ్చు. అంటే సిఏ లాంటి విద్య ఉంది కదా, ఆ సిఏ లాంటి అసోసియేట్స్ కూడా వీరికి చాలా మంచి వ్యాపార లాభాన్ని కలిగించే అవకాశాలు బలంగా ఉంటాయి. ఓకే గురుగారు, చాలా సంతోషం, ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు, సర్వే జనా సుఖినో భవంతు.